విజయవాడ కోర్టులో జరిగిన ఒక సంఘటన ఈరోజు అందరినీ లాయర్లందరినీ కూడా భయపాత్రలకి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఒక గంట పాటు 8 మంది లాయర్లు 8th ఫ్లోర్లో అలా లిఫ్ట్లో ఇరుక్కున్న పరిస్థితి. నానా అవస్థలు పడిన తర్వాత ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళందరూ వచ్చి సహాయకారాలతో బయటికి తీసుకుని వచ్చిన పరిస్థితి. దాంట్లో ఒక మహిళా న్యాయవాది కూడా ప్రెగ్నెంట్ లేడీ కూడా ఉండడం, వాళ్ళందరినీ హుటాహుటిన ఆసుపత్రులకి తరలించడం. ఎందుకు అసలుకి ఇంత పెద్ద కోర్టులో, విజయవాడ లాంటి కోర్టులో అసలు లిఫ్ట్ పరిస్థితి ఎందుకు ఈ విధంగా తయారైందనే అంశం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, ఏంటి అసలుకి 22లోనే దీన్ని ఓపెన్ చేసిన పరిస్థితి కోర్టుని, కొత్త కోర్టుని. ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లోనే లిఫ్ట్లు పనిచేయట్లేదు, మీరందరూ ఇరుక్కోబోతున్నారు, బయటికి రావాలంటే కూడా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి. నమస్కారం అండి, నా పేరు బైపూడి నాగేశ్వరరావు. నేను ఇక్కడే ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇక్కడ ముఖ్యంగా 2022లో పనులు పూర్తి కాకుండానే అప్పుడు 2022లో ఇది ఓపెన్ చేయాలి, కొద్దిగా దాని యొక్క అవసరం నిమిత్తం కొంతమంది లోపం వలన ఆ రోజు ఓపెన్ చేశారు. కానీ అప్పటికి పనులు పూర్తి కాల. ఇంత విజయవాడ మెట్రో సిటీలో 8 ఫ్లోర్లు బిల్డింగు, నాకు తెలిసినంత వరకు ఈ బిల్డింగ్ యొక్క మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు కూడా ఏం లేదు. దీని మీద ఒక లోపం ఏంటంటే, ఈ న్యాయ వ్యవస్థకి ఏదైనా ఫండింగ్ కావాలంటే R&B ఆధ్వర్యంలో జరగాలి. దీనికి కలెక్టరు వీళ్ళందరూ బాధ్యులు. ఈ రోజున జరుగుతున్న విషయం ఏంటంటే, పాపం చాలామంది న్యాయవాదులు 7 న్యాయవాదులు చిక్కుపోయారు. అదే ప్రాణాలు పోయి ఉంటే ఈ రోజున ఎవరు బాధ్యులు? దీని మీద అసలుకి ఇంతకుముందు కూడా చాలాసార్లు మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని మీద ముఖ్యంగా ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఈ బిల్డింగ్ యొక్క 7 ఫ్లోర్లో ఏదైనా చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని స్పందించే ఒక కమిటీ లేదు. మీ న్యాయవాదులుగా ఎవరిని అడగాలంటే పలానా కలెక్టర్ గారిని అడగాలి. కలెక్టర్ గారు అడగాలంటే న్యాయ వ్యవస్థలో MSJ గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు. డిస్ట్రిక్ట్ జడ్జి ఏమో బందర్లో ఉంటారు, MSJ గారు ఏమో ఇక్కడ ఉంటారు. వాళ్ళు MSJ గారు చెప్పాలంటే డిస్ట్రిక్ట్ జడ్జి చెప్పాలి. ఇక్కడ ఎంతో సమన్వయ లోపం ఉంది. ఈ సమస్య లోపాలన్నీ సరిదిద్దాలంటే చాలా ముందు ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ కూడా ఏం చేయాలి, ఇమీడియట్లీగా స్పందించేయాలి. ఇంతకుముందు కూడా పోయిన వారంలో కూడా కంటిన్యూషన్గా లిఫ్ట్ ప్రాబ్లం అవుతుంటే హైకోర్టు జడ్జిల దృష్టిలో కూడా పెట్టారు. వాళ్ళు ఏంటంటే అప్పని మేము చేస్తామని చెప్పారు. ఈ రోజున జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరమైన సంఘటన. ఇక ముందు కూడా దీన్ని డిస్ట్రిక్ట్ ఏదైతే కలెక్టర్ ఉన్నారో అలా R&B ఆఫీసర్లు అందరూ కూడా త్వరితగతిన వచ్చి ఈ యొక్క బిల్డింగ్ కమిటీని నియమించి దీని మీద సమస్య పరిష్కార విధంగా చేయాలి. అంతేగాని న్యాయవాదులు ఏదో బాధపడుతున్నారని కాదు. మేము అందరి కోసం బాధపడుతున్నాం, మేము అందరి కోసం కష్టపడుతున్నాం. ఈ బిల్డింగ్ కమిటీ 8 ఫ్లోర్లలో కూడా సరైన మెయింటెనెన్స్ కానీ, సరైన లిఫ్ట్ సౌకర్యం కానీ, సరైన దాన్ని ఎవరు నిర్వహించాలని కూడా ఇప్పుడు పాయింట్ ఆఫ్ క్వశ్చన్గా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారు, పై అధికారులు, అలాగే ఇక్కడ లోకల్ MP ఎమ్మెల్యేలు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇది వాళ్ళ బాధ్యత కూడా ఉంది. తప్పనిసరి ఇది స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ కోర్టుకి రోజుకి దాదాపుగా కొన్ని వేల మంది వస్తుంటారు, అప్ అండ్ డౌన్ వచ్చిపోతుంటారు. చాలామంది ఆ లిఫ్ట్ మీదనే ఆధారపడుతుంటారు. అందులో 8 ఫ్లోర్లు ఉన్న ఈ కోర్టులో లిఫ్ట్లు పనిచేయకపోవడం, అందులో న్యాయవాదులు ఇరుక్కోవడం ఎలా చూస్తారు అసలు? ఇది నిర్వహణ లోపంగానే భావిస్తున్నాము. ఇప్పుడు కోర్టుకు వచ్చే కక్షిదారులు పెరిగారు, ఇక్కడ ఉన్న న్యాయవాదులు పెరిగారు. దానివల్ల ఒక రద్దీ వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఆ రద్దీ వల్ల లిఫ్ట్లు ఎక్కిపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేగాక లిఫ్ట్ల యొక్క నిర్వహణ అనేది లోపం మెయిన్గా ప్రధానంగా కనిపిస్తుంది. ఆ లోపం వల్లే ఈరోజు 7 న్యాయవాదులు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయి ఒక గంటన్నర సేపు పాటు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి కన్సర్న్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిఫ్ట్ల యొక్క నిర్వహణని సరైన విధానంలో చూసి చేయాలి. అదేవిధంగా ఒక ఆల్టర్నేటివ్ వేని కూడా ఒకటి ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే బేసిక్గా ఈ వ్యవహారం చాలా కాలం కూడా మధ్యలో కొన్ని లిఫ్ట్లు ఇబ్బంది అయినాయి కూడా, గతంలో కూడా సమస్య వచ్చింది. మరి ఇది మీ హైకోర్టుకో లేకపోతే దీనికి ఎందుకు చెప్పలేకపోయారు? మేము ప్రధాన న్యాయమూర్తి వారి దృష్టికి తీసుకెళ్తున్నారు, మా గవర్నింగ్ బాడీ వారు ప్రధాన న్యాయమూర్తి వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మరమ్మతులు చేయించడం జరిగింది. అయినా పూర్తిగా నిర్వహణ లోపం వల్ల పూర్తిగా అవి బాగుపడలేదని తెలుస్తుంది. అది ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బట్ ఈ రోజు మాత్రమే దీని యొక్క పూర్తి నిర్వహణ లోపం అనేది బయటపడి న్యాయవాదులు అందులో ఇరుక్కుపోవడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళందరూ ఓకేనా? బయటికి వచ్చిన వాళ్ళని ఒక గంట మా న్యాయవాదులందరూ కలిసి ఒక గంటన్నర సేపు కష్టపడి న్యాయవాదులందరినీ బయటికి తీశారు. అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఆవిడ పరిస్థితి తీసిన తర్వాత కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందరూ కుదురుగానే ఉన్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందనే చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా అంటే నిర్వహణ లోపం ఒకటి
లిఫ్ట్కి ఆగిపోవడానికి కూడా ప్రధాన కారణం కరెంటు పోవడం. కరెంటు పోయిన తర్వాత ఏదైతే జనరేటర్ పనిచేయాలో జనరేటర్ పనిచేయలేకపోవడం, జనరేటర్కి బ్యాటరీలు లేకపోవడం, దానికి కనెక్షన్ లేకపోవడం, ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి తెర మీదకి వస్తున్న నేపథ్యం. అందుకే న్యాయవాదులందరూ కూడా గట్టిగా చెప్తున్నారు. దీనికి గవర్నమెంట్ బాడీ ఇమీడియట్గా పై న్యాయవాదులకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టుకు కూడా దీన్ని ఇంటిమేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అందరికీ తెలియజెప్పాలి. దీనికి కలెక్టర్లు కావచ్చు, దీనికి ఏదున్నా ఇష్యూ ఇక్కడ కావాలి అనుకుంటే కలెక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి. కలెక్టర్ కూడా దీని మీద వెంటనే తక్షణం చర్యలు. బ్రిటిష్ కాలం నాటి భవంతుల్ని కూల్చేసి 2010 సంవత్సరం నుంచి మొదలుపెట్టి 2022 సంవత్సరంలో 12 ఏళ్ల పాటు కట్టిన ఈ 8 అంతస్తుల సముదాయాన్ని 22లో మాకు అప్పచెప్పడం జరిగింది. 22లో ఒక 4 లిఫ్ట్లు మాకు అప్పచెప్పారు. తర్వాత ఇంకొక 3 లిఫ్ట్లు 7 లిఫ్ట్లు అప్పచెప్పడం జరిగింది. ఈ లిఫ్ట్లో ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వాడాల్సిన లిఫ్ట్లన్నీ 4 లిఫ్ట్లు వాడేయడం జరిగింది. ఆ సర్వీస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ లిఫ్ట్లు పనిచేయట్లేదు. తర్వాత ఇచ్చిన 3 లిఫ్ట్లలో కొంతమంది న్యాయవాదులు, కొంతమంది న్యాయమూర్తులకు, కోర్టు స్టాఫ్ కానీ విభజించుకోవడం జరిగింది. గత 2-3 నెలలుగా కొన్ని లిఫ్ట్లు 7వ అంతస్తు నుంచి 4వ అంతస్తుకి జారి పడిపోవడం, అలాగే డోర్లు మూసుకుపోవడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉండడం, ఈ విషయాన్ని ఎన్నో పర్యాయాలు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. గత 15/4న అన్ని లిఫ్టుల్లో 3 లిఫ్ట్లు గట్టిగా మొరాయించేసరికి మేము ఎంఎస్జే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు సీజే గారిని కలవడం, అడ్మిన్ రిజిస్ట్రార్ గారిని కలవడం, వారు ఇమీడియట్గా కొంత ఫండ్స్ రిలీజ్ చేయడం, దానిలో కొన్ని లిఫ్ట్లు బాగోవడానికి ప్రయత్నం చేశాం. కోనే లిఫ్ట్ వారు ఆ డబ్బులు రిలీజ్ అయినాయని చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యత వహించడం, వాళ్ళ నిర్లక్ష్యం మూలానే ఈ రకమైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావడం అని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. 5వ నెలలో 7వ నెలలో లిఫ్ట్లు పాడైపోయినప్పుడు దాని రెన్యువల్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎస్టాబ్లిష్ చేసిన కొనే కంపెనీ వారా, లేకపోతే ఆ నిర్వహణ బాధ్యత చూసేటటువంటి కోర్టు వారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ 8 ఫ్లోర్లకి సంబంధించిన లిఫ్ట్లో ఒక్క ఎలక్ట్రీషియన్ లేడంటే నమ్మండి, ఒక్క ఎలక్ట్రీషియన్ లేడు. ఒక కోర్టు లిఫ్ట్లకి అటెండెంట్ లేడు. దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవు. జనరేటర్ లేదు. అలాగే మాకు ఏసీలు ఉన్నాయి, ఏసీలు పనిచేయవు. దాని గురించి అడిగితే మెయింటెనెన్స్ లేదంటారు. ఈ విషయం మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళాము. గత 2 రోజులుగా మాకు 4 రోజులు పని చేయకుండానే 8 అంతస్తులు ఎక్కడం జరిగింది. అప్పుడు న్యాయవాదులు పైకి వెళ్ళి పడిపోవడము, వాళ్ళని మళ్ళీ అంబులెన్స్ పిలిచి తీసుకురావడం జరిగింది. అలాగే ఇవాళ మొన్న 2 రోజులు బాయ్కాట్ చేసినప్పుడు మేము సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే 5 లిఫ్ట్లు అమల్లోకి వచ్చాయన్న ఉద్దేశంతో మేము మళ్ళా విధులకు హాజరవుతున్నాము. ఈ రోజున పొద్దున 10ంటికి ఒక లిఫ్ట్లో 7 ఇరుక్కుపోయారు. దానిలో ఒక ప్రెగ్నెంట్ మహిళా న్యాయవాది ఉన్నారు. అందరూ 50 ఏళ్ల పైబడ్డవాళ్ళే. ఒక ఆయన 70 ఏళ్ళ ఆయన ఉన్నారు. గంటన్నర సేపు ఆ లిఫ్ట్లో వాళ్ళు కూరుకుపోతే నాకు విషయం తెలియగానే నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా నేను వెంటనే పరిగెత్తుకొచ్చి 7 అంతస్తులు ఎక్కాను. వాయిస్ మెసేజ్ పెట్టాను, దగ్గరలో ఉన్న ప్లేడర్లు అందరూ రండి అని. మా అదృష్టం, మా న్యాయవాదులు అందరూ కూడా 100 మంది అక్కడ పోగయ్యి ఫైర్ వాళ్ళని, మెడికల్ వాళ్ళని అందరినీ పిలిచారు. మా అదృష్టం, మా ప్లేడర్లు అందరూ వచ్చారు. కానీ ఈ గంటన్నర సేపు మా న్యాయమూర్తులు అందరూ కూడా వాళ్ళ ఛాంబర్లలో కూర్చొని కేసులు సజావుగా సాఫీగా సాగదీసుకున్నారు. ఇది మాత్రం మాకు చాలా బాధ కలిగించిన విషయం. ఒక న్యాయవాదులు ప్రాణాలు పోతుంటే న్యాయమూర్తులు వాళ్ళ స్థానాల్లో కూర్చొని మాకు అక్కర్లేదు, సంఘీభావం తెలపండి, వచ్చి అయ్యో మీరు ఇలా ఉన్నారా, మేము ఉన్నాం మీ పక్కన ఓ మాట అనండి. ఈ రకంగా మేము న్యాయవాదులు అందరం కూడా ఇన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్న ఈ 8 అంతస్తులు ఎక్కి మేము ఈ రకంగా చేసుకుంటున్నాం. మాకు న్యాయమూర్తులు సహకరించిన సందర్భాలు ఉన్నాయి, మేము కాదనట్లేదు. కానీ ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు చిన్న సంఘీభావం తెలపలేకపోయారే అని చెప్పి మేము బాధపడుతున్నాము. ఈ మొత్తానికి సంబంధించి జనరేటరు, ఎలక్ట్రీషియన్ని పెట్టడం, లిఫ్ట్ల నిర్వహణ, అలాగే కమర్షియల్ లిఫ్ట్లు 2 పెట్టాలని చెప్పి ప్రపోజల్ వెళ్ళింది బిల్డింగ్ మెయింటెనెన్స్ కమిటీ నుంచి. ఆ ఫైలు ఇప్పుడు R&B దగ్గర ఉంది. R&B దగ్గర నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టు నుంచి మళ్ళీ రావాలి. వస్తే ఇంకొక 2 లిఫ్ట్లు 30-60 మంది పైకి వెళ్ళడానికి ఉంటాయి. అలాగే ఈ కోర్టులో ఫ్యామిలీ కోర్టు 1 ఫ్లోరు, ఫ్యామిలీ కోర్టుకు ఒక్కొక్క కేసుకి 10 మంది వెళ్తారు. అలాంటి సందర్భాల్లో కూడా అవన్నీ పైన పెట్టడం, కోర్టు ఎలకేషన్ ఆఫ్ కోర్ట్స్ చాలా ఇదిగా ఉంది. ఎలకేషన్ ఆఫ్ కోర్ట్స్ సరిగ్గా జరగాలని, ఇప్పటికైనా కొన్ని హెవీ లోడ్ ఉన్న కోర్టులని కింద పెట్టాలని, తక్కువ లోడ్ ఉన్న కోర్టులు పై ఫ్లోర్లో పెట్టాలని చెప్పి
మేము కోరుకుంటున్నాము. ఈ విషయమై మేము పెద్దలతో చర్చించి రిలే నిరాహార దీక్ష చేయడమా, ఆమరణ నిరాహార దీక్ష చేయడమా, లేకపోతే మాగ్గా మేము ఆత్మాహుతి చేసి చావడమా అనేది మేము నిర్ణయం చేసుకోవాలి. ఏదైనా ఈ రోజున ప్రెగ్నెంట్ లేడీ మా అదృష్టవశాత్తు ఎవ్వరికీ కించిత్తు గాయం తగలకుండా, ఎవ్వరూ ప్రాణాలకి ఏమీ కాకుండా చక్కగా అందరూ బయటపడ్డారంటే దేవుడు మా ఎందున్నాడు, మా న్యాయవాదులు ఉన్నారు. ఏవో కొన్ని సమస్యలు, కొన్ని మాకు సెంటిమెంట్లు ఉంటాయి, ఏంటి ఇలా జరుగుతోంది అని చెప్పి బాధపడని రోజు లేదు. ఈ మధ్య చాలామంది న్యాయవాదులు, నెలకి 2-3 న్యాయవాదులు చనిపోతున్నారు. ఆ బాధలో ఉంటామా, ఇవన్నీ కూడా భరిస్తూ ఉంటామా, మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం, హైకోర్టు వారు నిజంగా మాకు బాగా సహకరిస్తున్నారు. వారు ఏం చేస్తారు, ప్రభుత్వం వారు డబ్బు ఇవ్వకపోతే హైకోర్టు వారు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ జీతాలు వాళ్ళ నిర్వహణే కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయమై తక్షణ చర్య తీసుకొని ఫండ్స్ రిలీజ్ చేసి, ఎమర్జెన్సీగా ఫండ్స్ రిలీజ్ చేసి ఈ న్యాయ వ్యవస్థని కాపాడవలసిందిగా, న్యాయవాదుల ప్రాణాలని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఇందులో ఒక మాట చెప్తాను, హెల్త్ కార్డ్స్ లేవు, అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చారు, ఇప్పుడు హెల్త్ కార్డ్స్ లేకుండా ఉన్నాయి. కాబట్టి ఈ హెల్త్ కార్డు ఇప్పుడు ఇలా ఏదన్నా జరిగితే ప్లేటర్లు ఏమైపోతారు. జనరేటర్ కూడా లేదండి, జనరేటర్ కూడా లేదు, జనరేటర్ ఉంది కానీ కనెక్షన్ లేదు. కాబట్టి మా బార్ కౌన్సిల్ మెంబర్ అజయ్ గారు కూడా మాట్లాడతారు. బెజవాడ బార్ అసోసియేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా దాదాపు పక్కన పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అప్పుడు ఫండ్స్ రిలీజ్ చేస్తూ కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చాం. ఆనాటికి 22 నాటికి ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ఆనాడు ఇచ్చిన పనులు ఇవాళ కూడా పూర్తి కాలేదు. అనేకమైన కార్యక్రమాలు మిగిలిపోతూ ఉన్నాయి. ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. కనీసం జనరేటర్ పెట్టాడు, జనరేటర్లో బ్యాటరీ లేదు, ఆయిల్ లేదు, కనీసం దాని తాళం కూడా లేదు. ఇవాళ కరెంటు పోయింది, ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పవర్ కట్ చేశారు. దాదాపు 10 మంది దానిలో లిఫ్ట్లో మిగిలిపోయారు. ఏం చేయాలో అర్థం కాదు. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసాం, కరెంట్ వాళ్ళు టైం పడుతుందండి అన్నారు. అలాగే కోర్టు వాళ్ళకి ఫోన్ చేసాం, కోర్టు వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు. లిఫ్ట్ వాళ్ళకి ఫోన్ చేసాం, లిఫ్ట్ వాళ్ళు ఇంతవరకు రాలేదు. సో కోనే లిఫ్ట్ వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చినా కూడా మొన్న నేను ప్రెసిడెంట్ గారు వెళ్ళి మాట్లాడి పర్సనల్గా చెక్ అయ్యి రిలీజ్ చేయించడం జరిగింది. కానీ ఇవాళ వరకు వర్క్ కాల. కోనే లిఫ్ట్లు కానీ లేదా గ్రీవియస్ జనరేటర్ ఫోన్ చేసినా మాకు సంబంధం లేదండి, మీరెవరు ఫోన్ చేయడానికి, మేము రాము, మీరు కంపెనీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరో రావాల్సింది తప్పితే మేము మీతో మాట్లాడాల్సిన అవసరం లేదని వాళ్ళు రాలేదు, లిఫ్ట్ వాళ్ళు రాలేదు. కానీ ఇటువంటి ప్రమాదం ఏదైనా జరిగితే కనుక ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి ఫోర్స్ఫుల్గా దాన్ని ఓపెన్ చేసి దాదాపు న్యాయవాదాలందరినీ రక్షించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా బిల్డింగ్లో ఉన్న అన్ని పనులు కంప్లీట్ చేయాలి. ఆటోమేటిక్గా లిఫ్ట్ కనెక్షన్ చేయాలి. దానికి బ్యాటరీ లేదు, డీజిల్ లేదు అంటున్నారు. కనీసం దాని తాళం చెవి లేదు, కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా కోర్టులో లేదు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించకపోతే కనుక వెంటనే పోరాడడానికి వెళ్దాం. కంప్లీట్గా ఇటువంటి పరిస్థితుల్లో 1 నెలలోపు సమ్మర్లోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలా. చెయ్యకపోతే కనుక దాని మీద తదుపరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలను కాపాల్సిన అవసరం ఉంది. ప్రజలు, న్యాయవాదులు అందరూ కూడా అదే లిఫ్ట్లో వెళ్తారు. న్యాయమూర్తులు వేరే లిఫ్ట్లు చూసుకున్నారు, వాళ్ళ లిఫ్ట్లు బాగానే ఉన్నాయి, మా లిఫ్ట్లు మాత్రం బాగాలేదు. కాబట్టి వెంటనే బాగు చేయాలని చెప్పి, తక్షణ రిపేర్లన్నీ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక 6 నెలల పాప ఇరుక్కుపోయి, ప్రెగ్నెంట్ లేడీ ఉరికిపోయి, న్యాయవాదిని సోదరు ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడ్డారు. దీని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము విధులు బహిష్కరించడమా లేదా నిరాదీక్ష చేయడం అన్నది ఇప్పుడు మా జనరల్ బోర్డు డిస్కస్ చేసి ఇమీడియట్గా మేము కోర్స్ ఆఫ్ యాక్షన్కి వెళ్తామండి. అలాగే ఈ నిర్వహణ లోపానికి బాధ్యులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి నిర్వహణ లోపాన్ని సరిదిద్దవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. గవర్నమెంట్ వారు కూడా మేము చాలా ఫీజులు కడతామండి. ఇక్కడ కోర్టు ఫీజుల రూపంలో గవర్నమెంట్ వారికి చాలా డబ్బులు వెళ్తాయి జ్యుడిషియల్ ఆఫీసర్లకి. కాబట్టి ఈ నిర్వహణ బాధ్యతను వాళ్ళు తీసుకొని దాని నిర్వహణ లోపానికి ఎవరైతే బాధ్యులున్నారో వారిని శిక్షించి, మాకు అటెండర్ లేడు సార్, జనరేటర్ రూమ్ నేమ్కే వాస్తే జనరేటర్ రూమ్ ఉంది, గార్డ్ లేడు, ఎవరు ఉండరండి. కాబట్టి ఈ బాధ్యులను శిక్షించాల్సిన కోరుతున్నామండి. అలాగే మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము జనరల్ బాడీ డిస్కస్ చేసుకొని నిరాహార దీక్షకి వెళ్ళటమా, బాయ్కాట్ చేయడం అన్న నిర్ణయిస్తాం. థ్యాంక్ యూ.